వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఎల్లుండి తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ కాకినాడ సీజ్లోని వాటాలను ఇటు బలవంతంగా తీసుకున్నారన్న వ్యవహారంలో నోటీసులు జారీ చేసింది. అయితే పార్లమెంటు సమావేశాల కారణంగా గత విచారణకు ఎంపీ విజయసాయిరెడ్డి హాజరు కాలేదు. దీంతో ఈడీ మళ్లీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఎల్లుండి తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు. క్రాంతి, ఇటు కాకినాడ సీపోర్ట్ అండ్ లిమిటెడ్ కాకినాడ సేజ్లోని వాటాలను బలవంతంగా తీసుకున్నారన్న వ్యవహారంలో నోటీసులు జారీ చేసింది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇటు పార్లమెంటు సమావేశాల కారణంగా గత విచారణకు ఇటు ఎంపీ విజయసాయిరెడ్డి హాజరు కాలేదు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ అంజనా, ఎంపీ విజయసాయిరెడ్డికి మళ్ళీ ఇంకొకసారి నోటీసులు ఈడీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ నెల 6వ తారీఖున ఈడీ విచారణకి హాజరు కావాలంటే కూడా ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. అయితే స్పష్టంగా కాకినాడ సీపోర్టుకి సంబంధించి గతంలో ఏదైతే కేవీ రావు దగ్గర నుంచి సీపోర్టుకు సంబంధించిన వాటాలు 41.12% అక్రమంగా బలవంతంగా లాక్కున్నారనేది కొంత అభియోగం. దీనికి సంబంధించి ప్రస్తుతం ఈడీ విచారణ అయితే కొనసాగుతుంది. ఈ విచారణలో భాగంగా ఆరో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కావచ్చు, కాకినాడ సీపోర్ట్స్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్ కి సంబంధించి దాదాపు 494 కోట్ల సంబంధించిన నిధులు ఏ రకంగా సమకూరాయి, ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూడా వివరణ ఈడీ విచారణ చేస్తున్న నేపథ్యంలో ఈ అంశాలకి సంబంధించి ఇప్పటికే అటు వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డికి విచారణ చేయడం జరిగింది. అయితే విచారణకి మరొకసారి హాజరు కావాలంటూ కూడా విక్రాంత్ రెడ్డిని ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు అరవిందో చైర్మన్ శరత్చంద్రారెడ్డి వీళ్ళిద్దరికీ కూడా గతంలో నోటీసులు ఇచ్చింది. అయితే ఎంపీ విజయసాయిరెడ్డి అటు పార్లమెంట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఈ గతంలో ఇచ్చిన నోటీస్కి అప్పుడు రాలేను, పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయంటూ కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. ఇక శరత్చంద్రారెడ్డి తన అనారోగ్య కారణాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు హాజరవ్వలేనంటూ కూడా గతంలో రిప్లై ఇచ్చిన పరిస్థితి. తాజాగా ఇప్పుడు మళ్ళీ విజయసాయిరెడ్డికి ఈ వాటాల విషయంలో దీనికి సంబంధించి మరొకసారి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈడీకి సంబంధించి గతంలో ఏదైతే కేవీ రావు దగ్గర నుంచి బలవంతంగా 3,600 కోట్లకు సంబంధించి విలువలకు సంబంధించిన షేర్లన్నీ కూడా బలవంతంగా బదిలీ చేయించుకున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన విచారణకి హాజరు కావాలంటూ కూడా ఈడీ నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. అయితే దానికి సంబంధించి బలవంతంగా లాక్కున్నారు కాబట్టి దాని మీద వచ్చే లాభాలు దాదాపు 102 కోట్ల మేర వచ్చిన లాభాలకి సంబంధించి ఎటువంటి డివిడెండ్ ఫండ్లు ₹1 కూడా వాడతాకి వీల్లేదంటూ కూడా ఇప్పటికే సిఐడి తన లేఖలో స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇటు ఈడీకి సంబంధించి కూడా ప్రధానంగా 494 కోట్లు ఏ రకంగా దీనికి సంబంధించి సమకూర్చుకోగలిగారు, అది ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ అంశాలన్నిటి మీద కూడా ప్రధానంగా ఈడీ కూడా దృష్టి సారిస్తుంది. కాబట్టి ఇప్పటికే విచారణకి ఒకసారి హాజరు కాలేదు, మరొకసారి అంటే ఈ నెల 6వ తారీఖున తమ ముందు హాజరు కావాలంటూ కూడా ఈడీ స్పష్టంగా పేర్కొంది ఆ లేఖలో. అయితే విజయసాయిరెడ్డి ఈసారి కూడా విచారణకి హాజరవుతారా లేదా కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక పూర్తి స్థాయిలో ఈ విచారణకు సంబంధించి ఇప్పటికే అటు అరవిందో చైర్మన్ గా ఉన్న శరత్చంద్రారెడ్డి కావచ్చు, ఎంపీ విజయసాయిరెడ్డి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి వీళ్ళందరికీ సంబంధించి కూడా గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని బలవంతంగా కేవీ రావు దగ్గర నుంచి షేర్లు బదలాయించుకున్నారు, ఆ వాటాని రాపించుకున్నారనే అంశాల మీదే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేటీఆర్ ఫిర్యాదు మేరకు కేవీ రావు ఫిర్యాదు మేరకు ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి ఏదైతే బాధితులు ఉన్నారో బాధితులకి న్యాయం చేసే వరకు కూడా తాము కృషి చేస్తాము, అదేవిధంగా దర్యాప్తు ముమ్మరం చేస్తామంటూ కూడా సిఐడి అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోపక్క ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే అటు
విక్రాంత్ రెడ్డికి కావచ్చు, శరత్చంద్ర రెడ్డికి ఇప్పటికే లేఖ రాయటం జరిగింది. ఆరో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కావచ్చు, కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ వీటి నుంచి కూడా ₹1 కూడా ఫ్రీ అకౌంట్ నుంచి వాడతాకి వీల్లేదు. వచ్చిన డివిడెంట్లని ఏ రకంగా బలవంతంగా లాక్కున్నారనే అంశం మీద కూడా ఇప్పటికే సిఐడి వారికి లేఖ రాయటం జరిగింది. ఈ కేసు పూర్తయ్యే వరకు కూడా వాటి నుంచి వచ్చే లాభాలు కానీ దాని నుంచి వచ్చే అమౌంట్ ఏది కూడా ₹1 కూడా వాడతాకి వీల్లేదంటూ కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఈ నెల 6వ తారీఖున విజయసాయిరెడ్డి తమ ముందు హాజరు కావాలంటూ కూడా ఈడీ ఇచ్చిన లేఖకు సంబంధించి కూడా విజయసాయిరెడ్డి వెళ్తారా లేదు కూడా కొంత వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.